రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొండేపిలోని 6 మండల నాయకులకు కార్యకర్తలకు మంత్రి ఆదిమూలపు సురేష్ దిశానిర్దేశం చేశారు. సింగరైకోన మండలం వైసీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో జరిగిన సమావేశంలో ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఎన్నికల యుద్ధానికి నాయకులు కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. 2019 మనకు జీవన మరణ సమస్య ఎన్నికలు 14లో అధికారంలోకి రాలేకపోయినాం. 19లో రావాలా, చాలా హామీలు ఇవ్వాలా. ఎందుకంటే 14లో హామీలు ఇవ్వలేదు కాబట్టి మనం వెనుకబడిపోయినాం. కాబట్టి ఇంకా పెద్దగా హామీలు ఇవ్వాలని వాళ్ళు 56 పేర్లు ఇస్తే ఇంక కొంచెం లావు చేయాలని ఉమ్మారెడ్డి గారు ఇంకా కొంచెం లావు తీసుకుపోయినాం. ఇంత గట్ట తీసుకుపోయి అందరం పోయినాం. అన్ని ఒక 10 రోజులు 10 రోజులు పెద్ద సార్ అందరం పోయినాక సారు మరి ఇక్కడ సాగర్ సొసైటీ దాంట్లో పోయి సార్ దగ్గర పోయి ఏంటి అయిపోయిందా అంటే మేనిఫెస్టో అయ్యింది సార్. ఏది చూపించాను కట్ట తీసుకొని చూపించాను. అట్లా ఏంది ఇదేనా మేనిఫెస్టో సార్ అందరం తయారు చేస్తాం సార్, అందరం చూసాం సార్. ఎస్సీ సురేష్ ఉన్నారు సార్, వాళ్ళు ఉన్నారు సార్, అందరం పెట్టుకోలేదు. ఒక తెల్ల కాగితం తీసి తెల్ల కాగితం అడిగినాడు. ఒక తెల్ల కాగితం తీసుకొచ్చి ఇచ్చినాం. తెల్ల కాగితం తీస్తే వాటికి మైక్ పట్టి ఆ తెల్ల కాగితాన్ని ఇట్లా మడత పెట్టినాడు. 4 మడతలు పెట్టినాడు. మడత పెట్టి 1 2 చూడండి మీరు పోయిన 2019 ఎన్నికల్లో 1 2 3 4 ఈ తెల్ల కాగితం 1 పేజీలో ఉండాల మేనిఫెస్టో నాకు అన్నాడు. ఏంది 1 పేజీలో ఉండాలి నాకు మేనిఫెస్టో అన్నాడు. నేను ఎలక్షన్ గెలవాలనుకుంటున్నా, నేను ఏంటి 1 పేజీ అండి, 56 పేజీలు వాళ్ళు రాత్రి 600 హామీలు అండి, 700 హామీలు అండి, ఏడైతుంది కుదరదేమో అని మేము భయపడుతున్నాం. 1 పేజీలో నవరత్నాలు అని పెట్టాడు. ఏంటి నవరత్నాలను పెట్టి ఎలక్షన్కి పోయినాం. ఎన్ని సీట్లు వచ్చినాయి? 151 సీట్లు వచ్చినాయి. నమ్మిన జనాలు నమ్మిన మళ్ళీ ఈరోజు కూడా అందరం ఎన్నో అనుకున్నాం. కానీ మైకులు చెప్తే బాగుండదు, ఈసారి కూడా హామీలు అది పెట్టింటే బాగుండు, ఇది ఒక్కటే పెట్టింటే బాగుండు. నేను కూడా ఒక మాట అన్నా సార్, ఇది ఒకటి పెట్టింటే బాగుండు అని ఒక ఐటమ్ చెప్పిన. అది సగం పెట్టాడు. పెడితే సారు నువ్వు అయ్యారే చదువుకున్నావా ఏం చదువుకున్నావు అని ఈరోజు మళ్ళీ 1 పేజీ, ఈరోజు ఇంకా సగం పేజీ ఇచ్చినాడు. ఈరోజు మేనిఫెస్టో అంతా పక్క. ఇది నిబద్ధత అంటే, విశ్వసనీయత అంటే, నమ్మకం అంటే. ఇది ఇచ్చినాము, దీన్ని నెరవేరుస్తాం. అది కూడా ఏంది, ఎవ్వరు కూడా మేనిఫెస్టో చూపించాలంటే భయపడతాం. ఇప్పుడు మనం కూడా ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినాం. సలీం భాయ్ చెప్తారు సార్ మనం చెప్పినాం సార్ ఇది సార్, నేను భయం నిజంగా మనం చెప్పినా అప్పుడు చెప్పినా ఆ వేడిలో చెప్పేసినా దాన్ని అమలు చేయాలంటే ఎంత కష్టం. అట్లా కాకుండా జగన్ అన్న మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు చూసిండ్రా 2 చేతుల్లో 2 మేనిఫెస్టోలు పెట్టుకుంటాం. ఇట్లా పెట్టుకున్నారు చూసారా మీరు? ఒకటి 2019లో మేనిఫెస్టో, ఒకటి 2024లో మేనిఫెస్టో. అంత ధైర్యం దమ్ము ఎవరు చెప్పు.